హాయ్, మీరు కనుక మీ ఎఫ్డీస్ని హై ఇంట్రెస్ట్ రేట్తో లాక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఎఫ్డీ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోయే ఛాన్స్ ఉంది. మీరు కనుక దాన్ని రిడీమ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఒక వన్ లాస్ట్ ఛాన్స్ ఉంది. ఆర్బీఐ వాళ్ళు రీసెంట్గా రెపో రేట్ని 6.5% నుంచి 6.25%కి కట్ డౌన్ చేశారు. ఇది లోన్ తీసుకునే వాళ్ళకి యాక్చువల్గా అడ్వాంటేజియస్, కానీ ఎవరైతే ఎఫ్డీ వేసుకుని ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోతాయి. బ్యాంక్స్ వాళ్ళు ఇంకా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని కంప్లీట్గా తగ్గించలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మీరు కనుక సీనియర్ సిటిజన్ అయితే మీ డిపాజిట్స్ని లాక్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు మనం కొన్ని టాప్ బ్యాంక్స్ యొక్క ఎఫ్డీ రేటింగ్స్ని చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9.5% వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ లభిస్తుంది. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ బ్యాంక్స్లో ఎఫ్డీ సేఫా కాదా అని. ఆర్బీఐలో ఒక పార్ట్ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ప్రతి ఇన్వెస్టర్కి ఆల్మోస్ట్ 5 lakhs వరకు కవరేజ్ని ఇస్తుంది. సో ఈ డిఐసిజిసిలో ఇన్కార్పొరేట్ అయిన బ్యాంక్స్లో మాత్రమే మీరు ఎఫ్డీ ఇన్వెస్ట్ చేయాలన్నది మీరు తెలుసుకోవాలి. సో మీకు 2 బ్యాంక్స్లో అకౌంట్స్ ఉండి వాటిలో ఇండివిజువల్గా ఎఫ్డీస్ ఉంటే మీరు ఈ క్లెయిమ్ రెండింటికి కూడా తీసుకోవచ్చు. ఇన్వెస్టర్స్లో ఆలోచించి మీ ఫైనాన్షియల్ గోల్స్కి సరిపడేలాగా మీరు ఎఫ్డీని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాంక్ వాటి ఇంట్రెస్ట్ రేట్స్, లాక్ ఇన్ పీరియడ్స్ అండ్ ప్రీ మెచ్యూర్ క్లోజర్స్ గురించి తెలుసుకుని దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోండి. ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్ కోసం గ్రో తెలుగుని ఫాలో కొట్టేయండి.